అందరికీ నమస్కారం. నేను కురుమద్దల కుమార్, గన్నవరం నియోజకవర్గం అసెంబ్లీ కన్వీనర్, భారతీయ జనతా పార్టీ. గత కొద్ది కాలంగా గన్నవరం నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకుని నలుగురు వ్యక్తులు పార్టీ పేరు చెప్పుకొని రాష్ట్ర పార్టీకి వ్యతిరేకంగా, పొత్తు ధర్మానికి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీలో సామాజిక మాధ్యమాల్లో మరియు వాళ్ళ ఫేస్బుక్ అకౌంట్స్లో, ట్విట్టర్ అకౌంట్స్లో రాష్ట్ర అధ్యక్షురాలికి వ్యతిరేకంగా మరియు పార్టీకి వ్యతిరేకంగా ఎన్నో పోస్టులు చేస్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర పార్టీ వారిని నలుగురిని అనగా కొరప్రోలు శ్రీనివాసరావు అనే వ్యక్తి, మల్లిమూడి సతీష్ అనే వ్యక్తి, జానపాటి రవికుమార్ అనే వ్యక్తి మరియు సర్నాల విజయదుర్గ అనే వ్యక్తి, ఈ నలుగురిని భారతీయ జనతా పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి బహిష్కరించడమైనది. వారిని పార్టీ నుంచి మరియు ప్రాథమిక సభ్యత్వం నుంచి బహిష్కరించారు. వారికి, వారు పెట్టే పోస్టులకి మరియు వారు ప్రవర్తించే తీరుకి భారతీయ జనతా పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. వారు ఎక్కడ ప్రచారం చేసుకున్నా కూడా భారతీయ జనతా పార్టీ పేరు పెట్టుకుని ప్రచారం చేసుకుంటున్నారు. అది భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఈ సందర్భంగా వారిని పార్టీ క్షమించదు. అదేవిధంగా వారిపై చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం మేము. వారు భారతీయ జనతా పార్టీ కండువాలు వేసుకుని వారు భారతీయ జనతా పార్టీ అని పేరు చెప్పుకొని మరీ ప్రచారంలో దిగుతున్నారు. ఇది భారతీయ జనతా పార్టీ ఖండిస్తుంది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్లో ఎన్నికలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి మన గన్నవరం నియోజకవర్గంలో పార్టీకి వ్యతిరేకంగా, రాష్ట్ర పార్టీకి వ్యతిరేకంగా కొరపూరు శ్రీనివాసరావు, జానపాటి రవికుమారు, మల్లెలపూడి సతీష్ అక్కడ దోపిడీ జరుగుతోంది, ఇక్కడ దోపిడీ జరుగుతుందా అని చేస్తూ అక్కడ దోచుకున్నారు, ఇక్కడ దోచుకున్నారని, అదంతా కూడా అబద్ధం. అయితే వీళ్ళు కూడా అక్కడక్కడ అంటే ప్రజల దగ్గరికి వెళ్ళి బెదిరించి వీళ్ళు డబ్బులు కూడా వసూలు చేయటం జరుగుతుంది. కాబట్టి ఈ పరిణామాలన్నీ కూడా రాష్ట్ర పార్టీ గమనించి ఈ పార్టీ నుంచి శాశ్వతంగా వీళ్ళ నలుగురిని బహిష్కరించడం జరిగింది. పార్టీ సింబల్ వేసుకొని కానీ, పార్టీ కండువాలు పెట్టుకొని కానీ, పార్టీ ఏ జెండా పెట్టుకున్నటువంటి కానీ వీళ్ళు చేయకూడదు. చేసిన ఎడల పార్టీ ప్రచారం చేసిన ఎడల వేరే చట్ట ప్రకారంగా శిక్షించడం జరుగుతుంది. అలాగే ఓటర్స్ కూడా వీళ్ళు భారతీయ జనతా పార్టీ కాదు, వీళ్ళకి ఏ ఓటుకు సంబంధం వేయకూడదు, భారతీయ జనతా పార్టీ అని చెప్పుకోవటం వల్ల వీళ్ళకి ఓటు కూడా వేయకూడదు అని చెప్పి మనం చేస్తూ భారతీయ జనతా పార్టీ అని పేర్లు చెప్పుకొని ఒక నలుగురు వ్యక్తులు కండవాళ్ళు కప్పుకొని ఎన్డీఏ అభ్యర్థి సపోర్ట్ చేసిన అభ్యర్థిని కాకుండా వాళ్ళెవరో మాకు తెలియకుండా వేస్తున్నారు, మాకు సపోర్ట్ చేయాలని చెప్పి ఎన్డీఏ అభ్యర్థికి మేమందరం పార్టీకి సపోర్ట్ చేస్తున్నాము. అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు గారికి మా పార్టీ తరఫున ఫుల్ సపోర్ట్ చేస్తున్నాము. నామినేషన్ చేసిన కొరప్రోలు శ్రీనివాసరావు గారికి కానీ, విజయలక్ష్మి గారికి కానీ ఎటువంటి సంబంధం లేదు. పార్టీకి కానీ వాళ్ళకి కానీ పార్టీ పేర్లు చెప్పుకున్నా లీగల్గా ప్రొసీడ్ అవుతామని చెప్తున్నాం.